ఈరోజు యేసుక్రీస్తు వారు ఏదైతే బోధించాడో సంఘాలలో అది బోధించబడడం లేదు. నోట్ దిస్ పాయింట్. యేసుక్రీస్తు వారు ఏదైతే ఒక మనిషిని ఇలా బ్రతకండి అని బోధించాడో ఆ బోధ బోధించబడడం లేదు. ఆ బోధ బోధించబడితే ఏ సమస్య ఉండదు. మరి సంఘాల్లో ఏం జరుగుతుందో చెప్పనా? యేసుక్రీస్తు వారు బోధ కాకుండా మిగిలిన ఏ కార్యాలైతే చేశాడో ఆ కార్యముల పట్ల ఆసక్తి కలిగిన వారు సంఘాల్లో ఎక్కువైపోతున్నారు. నోట్ దిస్ పాయింట్. అంటే యేసుక్రీస్తు వారు చెప్పిన బోధ పక్కకి వెళ్ళిపోయింది. యేసుక్రీస్తు వారు ఆ కాలానికి తగిన ఏ కార్యాలైతే చేశారో ఆ కార్యాలు సేవకులు కూడా చేయడానికి ప్రయాసపడుతున్నారు. ఆ కార్యముల కొరకే ప్రజలు కూడా తండోపతండోలుగా సంఘాలకు వస్తూ ఉన్నారు. ఇక్కడ క్వాలిటీ మిస్ అయిపోయింది. క్వాలిటీ ఎక్కడ మిస్ అయిపోయిందనంటే బోధ చేయట్లేదు. ప్రభువు ఆ కాలంలో ఏ కార్యాలు అయితే చేశాడో ఆ కార్యాలు పొందుకోవడానికి మాత్రమే వస్తున్నారు. దెయ్యాల నుంచి విడుదల పొందడానికి అనేక మంది ఆ రోజుల్లో వచ్చారు, ఈ రోజుల్లో కూడా వస్తూ ఉన్నారు. అనారోగ్య పరిస్థితుల నుంచి విడుదల పొందడానికి స్వస్థత కోడికలకు అనేక మంది ఆ రోజుల్లో వచ్చారు, ఈ రోజుల్లోనూ వస్తూ ఉన్నారు కదా. అనేకమైన చీకటి శక్తుల నుంచి విడుదల పొందడానికి ఆ రోజుల్లో వచ్చారు, ఈ రోజుల్లో వస్తూ ఉన్నారు. రొట్టె కొరకు, చేప కొరకు ఆ రోజుల్లో వచ్చారు, ఈ రోజుల్లో వచ్చారు. ప్రభు దగ్గరకు వస్తే ఏదైనా దీవెన పొందుకుంటామా, ప్రభు దగ్గరకు వస్తే ఏదైనా సూచన చూస్తామా అని ఆ రోజుల్లో వచ్చారు, ఈ రోజుల్లో వస్తూ ఉన్నారు. మీరు గమనించండి, ప్రభువు ఆ రోజుల్లో ఏవైతే చేశాడో సంఘాల్లో నేటికి కూడా అవే చేయాలని సేవకులు కొంతమంది నిలబడ్డారు. ప్రభు ఉన్న కాలంలో ఆత్మ సంబంధమైన విషయాల పట్ల, ఆత్మ సంబంధమైన బోధ పట్ల లక్ష్యం ఉంచకుండా, దృష్టి ఉంచకుండా ఏవైతే లోక సంబంధమైన అవసరాల కొరకు ఆ రోజు ప్రజలు ఎలాగైతే సంఘాలకు వచ్చారో ఈ రోజు కూడా శరీర సంబంధమైన ఔషధాల కొరకే సంఘాలకు అనేక మంది వస్తున్నారు. ఇక్కడ ఏదైతే ఉన్నదో అపోస్తుల బోధ, ప్రభు చెప్పిన బోధకు బ్రేక్ పడింది ప్రియులారా. అందుకే అనేకమైన సంఘాల్లో అపోస్తుల బోధ లేదు. దానికి కారణం ఏంటంటే అపోస్తుల బోధ ఏంటి చెప్పనా? నీలో పాపం ఉండకూడదు, నీవు పరిశుద్ధుడిగా మారాలి, పాపము 1% ఉండడానికి కూడా అవకాశం ఏమాత్రము కూడా లేదు. అది అపోస్తుల బోధ. యేసుక్రీస్తు వారి ప్రతి బోధ మీరు చూడండి, ప్రతి ప్రసంగం చూడండి, నీవు క్షయమైన వాటిని విడిచిపెట్టి అక్షయమైన దేవుని రాజ్యంలోనికి నీవు వారసత్వం పొందుకో. అది అపోస్తుల బోధ.